నమస్కారం. బి న్యూస్ ఛానల్కి స్వాగతం. విశాఖ జిల్లా గాజువాక. నేను మీ శివప్రసాద్. విద్యార్థులతో ఆటల పోటీల్లో క్యారమ్స్ ఆడిన తోట శత్రుఘ్నుడు. విశాఖ జిల్లా శ్రీహరిపురం కోరమండల గేట్ పిలకవానిపాలెం గ్రామం నందు గల లక్కీ అమర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎయిమ్స్ అకాడమీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 2వ వార్షికోత్సవ సందర్భంగా ఇంటర్ స్కూల్స్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఎయిమ్స్ అకాడమీలోని 15 పాఠశాలల విద్యార్థులు చెస్ మరియు క్యారమ్స్ పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖపట్నం జిల్లా DCPC మెంబర్ తోట శత్రుఘ్నుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి తోట శత్రుఘ్నుడు మాట్లాడుతూ ఎయిమ్స్ అకాడమీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ IIT మరియు నీట్ ఫౌండేషన్ ప్రోగ్రాంలు మాత్రమే కాకుండా ఇటువంటి ఆటల పోటీలు నిర్వహించి విద్యార్థుల్లోని శారీరక మానసిక ఎదుగుదలకు తోడ్పడడం చాలా ఆనందదాయకమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు డిసెంబర్లో జరగనున్న ఎయిమ్స్ అకాడమీ మెగా మెడల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్లో పథకాలు అందజేస్తారు. దాదాపు 180 మంది విద్యార్థులు ఈ ఆటల పోటీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ అకాడమీ పాఠశాల డైరెక్టర్లు వాసుదేవరావు, త్రినాథరావు, లక్ష్మణరావు, వేణుగోపాల్, ప్రసాద్ పాల్గొన్నారు. పేరు తోట శత్రుఘ్నుడు. నేను విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ గా నేను గత 3 years నుంచి వర్క్ చేస్తున్నాను. వినియోగదారులకు ఎంతో మందికి నా యొక్క సేవని అందిస్తూ వస్తున్నాను. అలాగే ఆస్రా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా అనే ఒక NGO సంస్థని ప్రారంభించి గత 15 సంవత్సరాలుగా వినియోగదారుల హక్కులకు భంగం వాటిల్లకుండా వాటికి ఎవరైనా వినియోగదారులు మోసపోతే కోర్టులో కేసు వేసి 350 కేసుల పైగా వినియోగదారుల విజయానికి చేకూర్చడం మా ప్రధాన ఉద్దేశంగా మేము ఒక
మా సర్వీసు అందిస్తున్నందుకు చాలా గర్వకారణం. అలాగే ఈ రోజున లక్కీ అమర్ స్కూల్ ఎయిమ్స్ గత 15 స్కూల్స్ కలిసి ఒక చక్కని వాతావరణంలో కార్పొరేటివ్ స్కూల్కి ధీటుగా నాకు ఈ అమర్ స్కూల్స్ వీటి తాలూకు ఈ స్కూల్స్ తాలూకు అనుబంధాలు నాకు ఒక 10 సంవత్సరాల నుంచి తెలుసండి. వాస్తవానికి అనుగుణంగా చక్కని కార్యక్రమాలు జరుపుతుంటారు. విద్యార్థుల యొక్క ఒక మంచి భవిష్యత్తుని ఆకాంక్షించే ఈ ఎయిమ్స్ సంస్థకి, ఈ ఎయిమ్స్ తాలూకు 15 స్కూల్గా వాళ్ళ టీచర్స్ కానీ వాళ్ళ యాజమాన్యం కానీ నా యొక్క అభినందన తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా స్కూల్ కాంపిటీషన్స్ అసలు ఈ రోజుల్లో మామూలుగా కార్పొరేట్ స్కూల్లోనే మామూలుగా ఈ కాంపిటీషన్ జరగడం చాలా 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 దయనీయ స్థితిలో ఉన్న ఈ రోజుల్లో మన విశాఖపట్నం గాజువాకలో శ్రీహరిపురంలో ఉన్న లక్కీ అమర్ స్కూల్ వేదికగా చేసుకొని 15 స్కూల్స్ కలిసి ఒక చక్కని విద్యార్థుల యొక్క ఆటపాటలతో కలిసి ఇక్కడ ఒక పండగ వాతావరణం లాగా ఉంది. ఇలాంటి పునరావృతం అయ్యి ఇలాగే ఒక రాష్ట్రంలో కానీ విశాఖపట్నం అంతా కూడా ఒక మంచి విద్యార్థుల యొక్క ఒక మంచిని ఆకర్షించే యాజమాన్యంగా తయారవ్వాలి. అందరూ కూడా విద్యార్థుల యొక్క విద్యార్థుల యొక్క ఒక మంచి వాళ్ళ యొక్క హృదయాలను గెలుచుకునేటట్టుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ స్కూల్ యొక్క ఎయిమ్స్ తాలూకు వీటందరూ కూడా ఈ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పిల్లల యొక్క వినియోగదారుల తరపునగా కానీ వాళ్ళ యొక్క విధి విధానాల్లో కానీ ఈ స్కూల్స్ తాలూకు విద్యార్థులకి ఎంతో ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. దానికి చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే కన్జ్యూమర్ అనేది మోసపోకుండా ఉండే ఈ క్రమంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సైబర్ క్రైమ్ దాని గురించి కానీ డిజిటల్ అరెస్ట్ గురించి కానీ ఇక్కడ విద్యార్థులకి ఒక మంచి దాని తాలూకు దాని తాలూకు ఒక పర్యాపదాలు కానీ దాని తాలూకు అర్థాలు కానీ దాని తాలూకు మోసపోతే జరిగిన ఆ కార్యక్రమాలు కానీ మోసపోతే అసలు జీవితాలే నష్టపోయినట్టుగా ఉండే దాని యొక్క సోపనాలన్నీ కూడా వీళ్ళు చిత్రీకరించి చక్కగా చూపించి విద్యార్థుల యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎయిమ్స్ కి వాళ్ళ యొక్క యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఎయిమ్స్ అకాడమీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 15 స్కూల్స్ ఇంటర్ స్కూల్స్ కాంపిటీషన్స్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. లక్కీ అమర్ స్కూల్ వేదికగా 15 స్కూల్స్ చెస్ మరియు క్యారమ్స్ కాంపిటీషన్స్ కి ఇక్కడ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అతిథిగా విచ్చేసినటువంటి విశాఖపట్నం BCTC మెంబర్ మన తోట శత్రుఘ్నుడు గారు ఇక్కడికి విచ్చేశారు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎయిమ్స్ అకాడమీ అనేది అచీవర్స్ ఇన్ IIT అండ్ మెడికల్ సైన్సెస్ అంటే IITలో సీట్లు సాధించడం కోసం, మెడికల్లో సీట్లు సాధించడం కోసం ప్రతిష్టాత్మకంగా 15 స్కూల్స్ కలిపి ఒక చక్కటి IIT ప్రోగ్రామ్ మరియు నీట్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయటమే దీని లక్ష్యం. మా ఎయిమ్స్ అకాడమీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లక్ష్యం ఒకటే, భవిష్యత్తులో మా స్కూల్స్ తరపున విద్యార్థులందరూ కూడా IITలో మరియు నీట్లో రాణిస్తున్నారు అని గర్వంగా తెలియజేస్తున్నాం. కేవలం IIT మరియు నీట్ ప్రోగ్రామే కాకుండా ఇంటర్ స్కూల్స్కి సంబంధించి క్యారమ్స్ కానీ, చెస్ కానీ, అలానే చిన్నపిల్లలకి సంబంధించి స్పెల్ బీ కానీ, స్టోరీ టెల్లింగ్ కానీ, మెమరీ టెస్టులు కానీ, క్విజులు కానీ, అలానే హై స్కూల్ పిల్లలకి క్యారమ్స్, చెస్తో పాటు ఖోఖో, క్రికెట్, రన్నింగ్ ఇలాంటి కాంపిటీషన్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇవ్వటమే ఫిజికల్ ఎడ్యుకేషన్తో పాటు మెంటల్ ఎడ్యుకేషన్ అన్ని రంగాల్లో కూడా ఎయిమ్స్ అకాడమీ ముందుండాలన్న లక్ష్యంతో లైక్ మైండెడ్ స్కూల్స్ అయినటువంటి ఒక 15 స్కూల్స్ ఒక గ్రూప్గా ఏర్పాటు అయ్యి ఎయిమ్స్ అకాడమీని స్థాపించి ఇది 2వ సంవత్సరం విజయవంతంగా విద్యార్థులు ఆటలో రాణిస్తున్నారు, IITలో రాణిస్తారని తెలియచేయడానికి చాలా సంతోషిస్తున్నాను. ఎయిమ్స్ అకాడమీ తరపున 15 స్కూళ్ళు కలిపి పిల్లలకి పండగ వాతావరణాన్ని చూపిస్తున్నాము. వీటితో పాటు ఈరోజు పిల్లలందరూ కూడా ఎయిమ్స్ అకాడమీ తరపున లక్కీ అమర్ స్కూల్లో పిల్లలందరికీ చెస్, క్యారమ్స్, జూనియర్స్ అండ్ సీనియర్స్, గర్ల్స్ సీనియర్స్, బాయ్స్ జూనియర్స్ అందరికి కూడా అన్ని స్కూళ్ళు కలిపి ఆటలు పోటీ పెడుతున్నాం. ఇటీవల కాలంలో ఎన్నో కార్పొరేట్ స్కూల్ ఉన్నా, ఎన్నో స్కూళ్ళు ఉన్నా, ఎవరు కూడా ఈ కాలంలో గేమ్స్ అనే పదవి అక్కడ కనిపించట్లేదు. చదువు అంటారు. కానీ మేము అలా కాకుండా పిల్లలకి శారీరక శ్రమ చూపించాలి, మానసిక ఒత్తిడిని తగ్గించడం కోసమని మేము ఈ ఆటల పోటీలు పెడుతున్నాం. ఇవే కాకుండా ఉన్న చెస్ క్యారమ్సే కాకుండా
క్రికెట్ పోటీలు, తర్వాత ఖోఖో పోటీలు, రన్నింగ్ పోటీలు కూడా పెడతాం. వాళ్ళకి ముందుగా సంవత్సరం మొత్తం ముందుగా మేము ఒక టైం టేబుల్ ఇచ్చాం. ఆ టైం టేబుల్ ప్రకారంగా ప్రతి నెల వాళ్ళకి ఈ గేమ్స్ పెడుతూ, గేమ్స్ తో పాటు ఐఐటి నీట్ ఎగ్జామ్ పెడుతున్నాం. ఈ 15 స్కూల్ యొక్క వాళ్ళకి ర్యాంకులు కూడా ప్రకటిస్తూ ఉంటున్నాం. ఎలైట్ అకాడమీ ద్వారా వాళ్ళకి ప్రతి నెల స్కూల్ ర్యాంకు, స్టేట్ ర్యాంక్ కూడా వస్తుంది. పిల్లలు ఎలాగంటే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది, ప్రతి నెల అయ్యేసరికి 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్ ఎలా వస్తుందో అంత ఉర్రూతంగా ఆహ్లాదకరంగా ఎప్పుడు సార్ పెడతారో ఎప్పుడు పెడతారని చూస్తే ఎగ్జామ్ రాసిన 3 రోజులు మాకు అంటే వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, పిల్లలు అడుగుతూ ఉంటారు. 3 రోజులు రిజల్ట్ పెడుతూ ఉంటాం. చాలా ఆనందంగా ఉంటుంది. అందరూ ఒకరికొకరు కాంపిటీషన్ గా మా స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి, మా స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి అనే తాపత్రయంతో పిల్లలు బాగా చదువుతున్నారు. మా ఎయిమ్స్ అకాడమీ పెట్టిన మా కరస్పాండెంట్ అందరికీ, అలాగే మా ఎయిమ్స్ అకాడమీ CEO మా వాసు గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. అలాగే మా గెస్ట్ గా వచ్చిన సిద్ధుల్ గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అందరూ కూడా నమస్సమాంజలి. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సత్యచంద్ర గారికి, అదేవిధంగా మా ఎయిమ్స్ అకాడమీ డైరెక్టర్ అందరూ కూడా నా యొక్క నమస్సమాంజలి. సో ది వెరీ హ్యాపీ టుడే. ఈరోజు విజేత విద్యా నికేతన్ ఎయిమ్స్లో కూడా ఒక భాగమైనందుకు మీకు చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే నా స్కూల్కి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రౌండ్ అనేది లేదు. దీనివల్ల మా పేరెంట్స్ చాలా ఇబ్బంది పడడం, నా కంప్లైంట్ చేయడం, పిల్లల్లో కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది తక్కువగా ఉండడం అనేది నాలో లోపల చాలా కుంకుపట్టి ఉండేవాడిని. ఆ సమయంలో ఎయిమ్స్ అకాడమీ అనేది మాకు తోడయ్యి నన్ను కూడా దానిలో ఒక భాగం చేసుకోవడం వల్ల ఈ రోజులో ప్రతి విద్యార్థి నుంచి కూడా తనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పైకి తీసుకురావడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఎయిమ్స్ అకాడమీ ద్వారా చేయగలిగాను. అందువల్ల ఒక డైరెక్టర్గా, ఒక ప్రిన్సిపాల్గా నేను చాలా చాలా గర్వపడుతున్నాను. ఎందువల్లంటే పిల్లవాడికి అన్ని ఎడ్యుకేషన్లో నెంబర్ 1 స్థాయి తీసుకెళ్తున్నాను. కార్పొరేట్ స్కూల్స్తో పోటీ పడుతున్నాను. కానీ నాకు ఒకటి ఎప్పుడు కూడా మదిలో బాధపడేవాడిని, ఫిజికల్ ఎక్సర్సైజ్ పిల్లవాడికి ఉండట్లేదు. క్యారమ్స్, చెస్, క్రికెట్, కబడ్డీ, సో రన్నింగ్ కాంపిటీషన్, ఆల్ కాంపిటీషన్స్ ఎయిమ్స్ అకాడమీ నిర్వహిస్తుంది. అందువల్ల నేను అందులో భాగమైన చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎస్పెషల్లీ అమర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందువల్లంటే ఎయిమ్స్ అకాడమీని ముందుకు తీసుకెళ్ళడానికి అతను చేసినటువంటి సేవ అద్భుతం. అతని యొక్క ప్లానింగ్ సూపర్. సో రిమైనింగ్ నన్ను కూడా ఒక భాగస్వామిగా చేసుకునేటువంటి ప్రతి ఎయిమ్స్ అకాడమీ తరపున డైరెక్టర్గా ఉన్నటువంటి ప్రతి వారికి యొక్క నమస్సమాంజలి. ప్రతి విద్యార్థి కూడా చక్కగా ఆటల్లో బాగా